కొంతమంది అయితే నువ్వు గెలిపిపోతే చచ్చిపోతా, ఓట్లేసి గెలిపిస్తేనేమో నా విజయయాత్రకురా, లేకపోతే నా శివయాత్రకురా, ఇడిపోతుంది ఇది. అంటే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవడంలో, బాధ్యతను చేసుకోవడంలో ఎక్కడో కూడా ఎవాల్వ్ కావాల్సిన ఎక్కడైతే ఉండదు. అంటే ప్రజాప్రతినిధి కూడా ఇస్తానన్నప్పుడు వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఇవ్వడానికి ముందుకు వస్తారు కదా. అంటే దీన్ని మార్చగలి, అందుకని అంటున్నాను, చరిత్రను తిరిగి రాసేవాళ్ళు, చరిత్రను మార్చేవాళ్ళు, చరిత్ర నిర్మాతలు ప్రజలు. ప్రజల చేతిలోనే ఆయుధం ఉంది, దాన్ని కరెక్ట్గా వినియోగించాలి. నేను ప్రలోభ పెడతా, నేను ఆశ పెడతా. మీ దాంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, సమాజం పట్ల అవగాహన ఉన్నారు, ఈ దొంగ మాట చెప్తుండ్రు, వీడి మాటలు వింటే మనం ఆగమైపోతాం అనేటువంటిది ఉండాలి అంటున్నా. ఇంత బాధ అవుతుంది. నిన్నటి దాకా మంచిగానే ఉంటారు, 2 రోజుల ముందనగా ఇవన్నీ ఏమైనా పోతూనే ఉంటారు. ఇంకా దరిద్రం చర్చ ఏం జరుగుతుందంటే, ఇంకా దరిద్రం చర్చ ఏం జరుగుతుంది, ముగ్గురు పైసలు ఇస్తే ముగ్గురు తలకోట వేసిద్దాం అంటారు. అలా జరుగుతుంది అసలు అంటారు. మరి వాళ్ళు ముగ్గురు పైసలు ఇస్తే ముగ్గురికి అన్యాయం చేయకుండా తలకోట ఓడేసిద్దాం అంటారు. దీన్ని నిలువరించాల్సింది ఎన్నికల కమిషన్, ఉక్కుపాదం పెట్టాల్సింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ తన శక్తిని చాటనప్పుడు, తన బాధ్యతను విస్మరించినప్పుడు దాన్ని చేతిలోకి తీసుకొని అమలు చేయాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుంది, లేకపోతే ఆగమైపోతుంది. నాన్నటువంటి ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలంటే మరి నేను ఎవరికో ఊడిగం చేయాలి, ఎవరి దగ్గరకు పోయి బతిలాడుకోవాలి, నాకు ఒక 2 కోట్లు, మాకు 3 కోట్లు తేవాలి, నీకు అంతమంది సాయం చేస్తా, అంతమంది గులాంగిరి చేస్తా, అంతే కదా చేయాల్సింది. అంత అవసరం ఉందా ఈటెల రాజేందర్ గారికి? లేదు కదా. అలా అడగాల్సిన అవసరం ఉందా అసలు? ఆయన వ్యక్తిత్వం బట్టి చూస్తే కనుక ఎప్పుడు కూడా ఎవరిని ఆ రకంగా అడిగినట్టు ఇది లేదు. నాకు అధికారం కట్టబెట్టింది హుజరాబాద్ ప్రజలు. నాకు అధికారం దేనికోసం ఇచ్చిండ్రు? మంచి చట్టాలు చేయమని ఇచ్చిండ్రు, మచ్చ లేకుండా పరిపాలించమని ఇచ్చిండ్రు, ప్రజల పక్షాన నిలబడమని ఇచ్చిండ్రు, రాష్ట్ర పురోగమనంలో నీ పని విధానం ఉండాలి, నీ జీవిక కొనసాగాలని చెప్పి కోరిండ్రు. కానీ కొంతమంది వ్యక్తులకు గులాంగిరి చేయడానికి నేను లేదు కదా, లేదు, నా బాధ్యత అది కదా. మచ్చలేని నాయకత్వమే ఈ రోజున ఈటెల రాజేందర్ గారిని ఈ రకంగా కూర్చోబెట్టింది అన్న దానికి నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను. ఇంతవరకు నేను ఈ భూముల గ్యాంబ్లింగులు, లేకపోతే కాంట్రాక్ట్ దగ్గర పోయి మోకరిల్లిన సందర్భాలు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నా ఎన్నికలప్పుడు వచ్చి సాయం చేసిన సందర్భం ఉండొచ్చు, కానీ నేనైతే ఇచ్చిన అధికారాన్ని బ్రోకర్గిరి చేయడానికో లేకపోతే స్వార్థం కోసం మాత్రం వాడలేదు. ఉన్నంతలో ఫైనల్గా ఒక్క క్వశ్చన్ అడుగుతాం. మరి మీరు ఇంత మొత్తంలో ఓడిపోయింది ఎక్కడ అంటే ఇక్కడే నేను మొత్తంలో ఈ బాధలకు, ఈ గాథలకు, ఇంత వేదనకు కారణం ఏంటంటే, నాకు చాలామంది అన్నారు, నువ్వు బయటకు వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పార్టీ పెట్టాల్సి ఉండే, పార్టీ పెట్టాలంటే కొన్ని డబ్బులు ఉండాల్సి ఉండే. నేను మంత్రిగా ఉండి 7 సంవత్సరాలు మంత్రిగా ఉండి నేను దిగిపోయినాడు, నా బ్యాంక్ అకౌంట్లో 5 లక్షల రూపాయలు లేవు, 5 లక్షల రూపాయలు లేవు. నేను పార్టీ పెట్టాలనుకున్నా, నేను అడిగినా, కానీ నాకు పరిచయం ఉన్న వాళ్ళంతా నేను చిన్నప్పుడు చదువుకున్న సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్సు, ఏ చెట్టు గొప్పది కాని దగ్గర ఆయన చెట్టు గొప్ప అన్నట్టుగా అందరితో నేనే పెద్దోడిని కనబడ్డా కాబట్టి నాకు ఎవరు నాకు అది లేదు. మీకు తెలుసు, మొన్న ఇప్పుడు ఈయన 200 కోట్లు పంపించినట, ఆయన 100 కోట్లు శాంక్షన్ చేసి 300 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ చెప్తాను చెప్పు. ఇలా అంటే ఆలోచన ఉన్నప్పటికి కూడా, నాకు ఒక పార్టీ పెట్టాలన్న ఆలోచన ఉన్నప్పటికి కూడా, ఒక మంచి సుపరిపాలన అందించేటువంటి బాధ్యతకు పోవాలనేటువంటి తపన ఉన్నప్పటికి కూడా, నా అనుభవాన్ని, నా శక్తిని ఈ వర్గాలు దారిపోయాలని అన్నప్పటికి కూడా నన్ను ఎక్కడ ఆపింది, ఏం ఆపింది అంటే పైసలు అనేది ఆపింది, డబ్బు అనేది ఆపింది. కానీ అంటే నేను చైతన్యం పొంది, ప్రజలు కూడా అంత చైతన్యం పొందే స్థాయికి తీసుకురావాలి. సో బీజేపీలో అలాంటి పరిస్థితి అయితే లేదు. బీజేపీ గురించి మాట్లాడుతున్నాను, ఒక్కసారి ఆ మాట ఫైనల్గా నేను అడిగేది. సో బీజేపీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, అందుకనే ఆ పార్టీలోకి వచ్చారు మీరు. ఆ సిద్ధాంతం నచ్చి ఇలాంటి భావాలన్నీ కూడా దాంట్లో కనిపిస్తాయని వచ్చారని అనుకోవచ్చా? 2 విషయాలు. భారతీయ జనతా పార్టీ మేము డబ్బుల గురించి మాట్లాడితే నవ్వుతుంది. అవును, నిజమే. మేము డబ్బుల గురించి మాట్లాడితే క్యా పైసా అంటారు. మాకు గుజరాత్, మాకు రాజస్థాన్, ఉల్టా వాళ్ళే డబ్బులకు దండలేస్తారట. యూపీ ఇట్లా పోతే మీరేమో ఊరికి పైసలు అడుగుతారు అంటారు. ఇది సిస్టమ్. అంటే సౌత్ ఇండియాలో ఎన్నికల సందర్భంగా టీవీలు ఇస్తాం, మీకు కంప్యూటర్లు ఇస్తాం, మీకు స్కూటర్లు కొనిస్తాం, ఈ నిన్ని హామీలండి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. అమలు అయితే అవి 6 హామీలు అమలు అవుతాయనే కదా వాళ్ళు చెప్పింది. చూస్తాం కదా, మీరు ఎక్కడ పోతారు, నేను ఎక్కడ పోతాను. 5 హామీలు అమలు చేస్తున్నాం కర్ణాటకలో, ఇక్కడ అమలు చేస్తామని చెప్పి గట్టి చెప్తున్నారు. నేను మాట్లాడతలేను. ఎప్పుడు మాట్లాడతా? ఒక 6 నెలలు పోయిన తర్వాత మాట్లాడతా. ఇప్పుడు ఎట్లా మాట్లాడతలేదు? ఒక ఏడాది దాటాలి కదా. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పాలిస్తుందని మీరు భావిస్తారా? నేను దాన్ని పాలించాలని కోరుకుంటున్నా. 5 సంవత్సరాలు వాళ్ళు సుభిక్షంగా పాలించి, వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా అమలు చేసి,
మచ్చలేని ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నా. అది బీజేపీకి దెబ్బ కదా కాదా? ఇక్కడ రేపు బీజేపీ రావాలని తప్పన కంటే రేపు బీజేపీ రావాలని తప్ప తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ బాగుపడాలని. అదే ఫైనల్. పార్టీ కంటే తెలంగాణ ముఖ్యం ఈటెల రాజేందర్ గారికి అని అంటాను. మా పార్టీకి 2 సిద్ధాంతాలు ఉంటాయి. ఓకే, దేశం ముఖ్యం ఫస్ట్, నేషన్ ఫస్ట్ అండ్ నేషన్ ఫస్ట్, సెకండ్ పార్టీ. ఓకే, ఇక్కడ కూడా మా రాష్ట్రం ఫస్ట్, మా పార్టీ సెకండ్. రాష్ట్రం ఫస్ట్, పార్టీ సెకండ్. సో ఇదే నినాదం కాబోతుందా రాబోయే ఎన్నికల్లో? కానీ ఏదంతా ఉన్నాం మేము, ఉన్నారు, రాబోతుంది కాదు, బట్ దాన్ని ఉన్నాం మేము, ఉంటాం మేము.